హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే మనకు మేనిఫెస్టో విడుదల చేశారండి. అయితే ఈ మేనిఫెస్టోలో కొన్ని పథకాలకు సంబంధించి అమౌంట్లు అయితే పెంచారు, మరి కొన్ని పథకాలను అయితే అలానే సేమ్ టు సేమ్ అయితే ప్రజెంట్ చేశారు. అయితే ఏ పథకాలకు సంబంధించి పెంచారు, అలాగే మనకు ఏ పథకాలకు సంబంధించి సేమ్ అమౌంట్ అయితే డిసైడ్ చేశారు, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడిప్పుడే మనకు ప్రెస్ మీట్ ముందరైతే మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి. అయితే ఈ మేనిఫెస్టోలో మనకి ఏంటంటే ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా అని చెప్పేసి మనకు స్టార్టింగ్ ఆ విధంగా ప్రకటించి మనకి మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తూ ఏం చెప్పారంటే, సో మనం ఇచ్చేదాన్నే మనం ప్రజెంట్ చేయాలి, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పి సో మనకు ప్రజల దగ్గర మనం ప్రకటించిన తర్వాత మళ్ళీ మనము వాళ్ళకి ఇవ్వకుండా ఎగ్గొడితే కనుక మళ్ళీ అది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ప్రకటించారు. అయితే మనకు మేనిఫెస్టోలో ఏమేమి ఇచ్చారు దానికి సంబంధించి పూర్తిగా మనకు డేటా అనేది కలెక్ట్ చేశానండి. అయితే విద్యకు సంబంధించి చూసుకున్నట్లయితే, అంటే విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకాన్ని అయితే మనకు నోటీస్ చేశారు. అలాగే మనకు ట్యాబ్లెట్లు, అంటే పిల్లలకు సంబంధించి ట్యాబ్లు పంపిణీ చేస్తారు కదా, ఆ పథకం, అలాగే విద్యా కానుక పథకము, గోరుముద్ద పథకము, ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధనకు సంబంధించి కూడా అయితే మనకి పథకాలను అయితే పెట్టారు. అలాగే వైద్యం పరంగా చూసుకున్నట్లయితే విస్తరించినటువంటి ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ అని చెప్పేసి ఈ పథకాన్ని, అంటే మనకు ఆల్రెడీ ఆరోగ్యశ్రీని ప్రజెంట్ చేశారు కాబట్టి ఈ పథకాన్ని ఇంకా మనకు డెవలప్ చేసే విధంగా కూడా అయితే మనకు ఈ మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు. అలాగే ఆరోగ్య ఆసరాకు సంబంధించి, అలాగే విలేజ్ క్లినిక్కి సంబంధించి, ఫ్యామిలీ డాక్టర్లకు సంబంధించి, అలాగే 17 కొత్తగా మనకు మెడికల్ కాలేజీలకు సంబంధించి, జగనన్న ఆరోగ్య సురక్షకు సంబంధించి మనకు వైద్యం పరంగా ఈ పథకాలను అయితే జోడించారు. అలాగే వ్యవసాయం పరంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకాన్ని అయితే జోడించారు. అలాగే ఆర్బీకేలకు సంబంధించి, అలాగే ఉచిత పంటల బీమా పథకాన్ని అయితే జోడించారు. అలాగే 0 వడ్డీ పంట రుణాలకు సంబంధించి జోడించారు. అలాగే రైతులకు సంబంధించి పగటిపూట 9 గంటలు సంబంధించి ఉచిత కరెంట్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే మనకు ఇక్కడ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ కూడా అయితే ప్రజెంట్ చేయబోతున్నారు. అలాగే ఉన్నత విద్యకు సంబంధించి కూడా అయితే మనకు చూసుకున్నట్లయితే జగనన్న పూర్తి ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు. జగనన్న వసతి దీవెన పథకాన్ని అలానే పెట్టారు. అలాగే జాబ్ ఓరియంటెడ్గా కరికలంతో మార్పులు అనేది తీసుకురాబోతున్నారు. అలాగే నాడు నేడు పథకం అనేది పెట్టారు. స్కూళ్ళల్లో నాడు నేడు హాస్పిటల్స్ కూడా అయితే ఇంకా మనకు పెట్టబోతున్నారు. అలాగే పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి కూడా ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. అలాగే మనకు అక్క చెల్లెమ్మలకు సంబంధించి పేరిట పేదలకు ఇంటి స్థలాలు కూడా పంపిణీ చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహిళలకు సంబంధించి మనకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఏంటంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు అయితే ఇస్తున్నారండి. సో ఈ పథకాన్ని మనకి ఎలాంటి చేంజెస్ చేయకుండానే మనకు 18,750 రూపాయలే ఇస్తున్నాం మళ్ళీ కూడా అని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పారు. అలాగే ఈ పథకానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం విధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సేమ్ టు సేమ్, దాంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. అలాగే కాపు నేస్తం పథకానికి సంబంధించి కూడా అదే పరిస్థితి అండి. కాపు నేస్తం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు అయితే ఇస్తారు. ఈ 15,000 రూపాయలు 4 సంవత్సరాల్లో ఒక్కొక్క మహిళకు 60,000 వరకు అయితే లబ్ధి అనేది జరుగుతుంది. ఇది మళ్ళీ నెక్స్ట్ మనకు 5 ఇయర్స్లో కూడా సేమ్ టు సేమ్ 60,000 రూపాయల వరకు అయితే 4 ఇయర్స్ వరకు అయితే లబ్ధి అనేది జరుగుతుంది. అలాగే మనకు ఈబీసీ నేస్తంకు సంబంధించి కూడా సేమ్ టు సేమ్ అండి. అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేశారు. అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఎలిజిబుల్స్కి వచ్చే మనకు 15,000 రూపాయలు అయితే పెట్టారు. ఈ 15,000లో మనకేంటంటే 2,000 మనకు స్కూల్స్లో ఏదైతే మనకు కట్ చేసుకుంటారో 2,000 కట్ చేసుకొని మనకు 13,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మనకేంటంటే మీకు 15,000 రూపాయలు వస్తుంది, ఆ 2,000 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. టోటల్గా మీకు 17,000 పెంచడం అయితే జరిగింది. అలాగే మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అంటే మనకు 0 వడ్డీకి సంబంధించి డ్వాక్రా మహిళలకు 3 లక్షల రూపాయలు రుణాలపై 0 వడ్డీ మరో 5 సంవత్సరాలు అయితే కొనసాగుతుంది అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే మనకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాలకు సంబంధించి కూడా అయితే మనకు 5 సంవత్సరాల వరకు అయితే కంటిన్యూస్గా అయితే రన్ చేస్తున్నారు. అయితే ఈ షాదీ తోఫాకు సంబంధించి మస్ట్ అండ్ షుడ్ బి 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారండి. పేదలందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా అయితే పథకాన్ని అలానే పెడుతున్నారు. అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు 13,500 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం అయితే ఖాతాల్లో అయితే వేస్తారు. ఈ 13,500 ప్లేస్లో మనకేంటంటే ప్రభుత్వం అయితే
16,000 రూపాయలకి అయితే పెంచారు. ఈ 16,000 మనకు ఎలా వేస్తారంటే మనకు పంట వేసే సమయంలో 8,000 రూపాయల ఖాతాల్లో పడతాయి. అలాగే కటింగ్ సమయంలో 4,000 రూపాయల ఖాతాల్లో పడతాయి. అలాగే సంక్రాంతి సమయంలో 4,000 రూపాయల ఖాతాల్లో పడతాయి. టోటల్గా మనకు ఒక్కొక్క రైతుకు సంబంధించి మనకు సంవత్సరానికి 5 ఇయర్స్కి 80,000 రూపాయల వరకు అయితే లబ్ధి అనేది జరుగుతుంది. అలాగే మనకు మత్స్యకార భరోసా పథకం అంటే ఎవరైతే చేపలు పడుతూ వాళ్ళ యొక్క జీవనం అనేది సాగిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు 10,000 రూపాయలు వేస్తారు. దీంట్లో ఎలాంటి చేంజెస్ లేదు. సో ఇది సేమ్ టు సేమ్ మీకు 10,000 రూపాయలు వస్తాయి. అలాగే వాహన మిత్ర పథకానికి సంబంధించి ఎవరైతే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఉంటారో వీళ్ళందరికీ కూడా అయితే మనకు 10,000 రూపాయలు అయితే వస్తాయి. అలాగే చేనేత కార్మికులు అంటే నేతన్న నేస్తం మగ్గాలు ఎవరైతే నేస్తుంటారో వీళ్ళందరికీ 24,000 రూపాయలు యాజ్ టీజ్గా అదే అమౌంట్ పెట్టారు. వీటిలో ఎలాంటి చేంజెస్ లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా సేమ్ టు సేమ్. సో మనకు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ చేస్తుందో అప్పుడైతే డిసైడ్ అవుతుంది. అలాగే మనకు మహిళా సాధికారతకు సంబంధించి అంటే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకి ఇక్కడ పథకాలు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేదు పథకము, కాపు నేస్తం పథకము, ఈబీసీ నేస్తం పథకం, 0 వడ్డీ పథకం అనేది పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారు కదా మహిళలు, ఈ క్యాస్ట్లకు సంబంధించి వీళ్ళకి కూడా ఏంటంటే మనకు 18,750 రూపాయలు అయితే వేస్తారండి. అయితే ఈబీసీ మనకు కాపు నేస్తం పథకానికి సంబంధించి సేమ్ టు సేమ్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే వేస్తారు. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా సేమ్ టు సేమ్ అండి. అలాగే 0 వడ్డీ పథకానికి సంబంధించి కూడా అయితే సేమ్ టు సేమ్. సో ఈ పథకాలను అయితే చేర్చడం అయితే జరిగింది. అలాగే సామాజిక భద్రతకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ కానుక సంబంధించండి మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మనకు 3,000 రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారండి. మనకు ఈ 3,000 రూపాయలు ఒకేసారి కాకుండా 250 రూపాయలు ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు మనకు పెన్షన్ కానుక సంబంధించి మనకు 3,500 రూపాయలు అయితే చేశారు. ఈ 3,500 రూపాయలు ఒకేసారి కాకుండా మనకు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత అనగా మనకు 2028లో మనకు జనవరి 1న ఈ 250 రూపాయలు పెంచుతారు. నెక్స్ట్ మనకు 2029లో జనవరి 1న 250 రూపాయలు టోటల్గా అప్పుడు మనకు 500 రూపాయలు పెంచుతారు. టోటల్గా 3,500 రూపాయలు అయితే పెంచి ఈ పెన్షన్కి సంబంధించి డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే వాలంటీర్ల ద్వారానే ఈ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా మనకు ఇప్పుడిప్పుడే మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి మనకు ఎలాంటి చాలా చేంజెస్ ఏం చేయలేదు. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఒక 3 or 4 పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేశారు. మిగిలిన వాటిని అలానే పెట్టి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేయకపోతే కనుక ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. సో తప్పనిసరిగా మనం ఏదైతే చేస్తామో అదే చెప్పాలి, అదే మనకు నిర్వర్తించాలి అని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెబుతున్నారండి. సో ఈ విధంగా అయితే మనకు మేనిఫెస్టోకి సంబంధించి అయితే విడుదల చేశారు. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.